అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? ఎదుట టీవీ ఉంది, తల మీద రిమోట్ ఉంది, పైన ఫ్యాన్ ఉంది, పక్కన కూలర్ ఉంది. కూలర్ అంటే అది అదంతా ఉంటే దేవుడు ఎందుకు గుర్తుకొస్తాడు? అలా ఉంటాయేమో అన్నాడు దేవుడు. చదవండి. నీ పశువులను గొర్రె మేకలను వృద్ధి అయి, అదిగో డెవలప్ అయి, నీ వెండి బంగారములు అది విస్తరించినప్పుడు ఏంటండి నీకు కలిగినదంతయు వర్ధిల్లున్నప్పుడు అది అండి, అది మనకు ఉండకూడదు. నీ మనస్సు మద్దించి అంటే ఏంటి? గర్వం అయిపోయింది, కఠినమైపోయింది. దేవుని క్రియలు పట్ల నీకు దృష్టి లేకపోయింది. ఎప్పుడు నీ పనే. నాకు టైం లేదు సార్, నాకు కాల్ లేదు సార్, నేను బిజీలో పడ్డాను సార్. హల్లెలూయా.